గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మొబైల్ ఫోన్స్ చేతికి వచ్చిన తర్వాత అట్లాగే సోషల్ మీడియా ఇప్పుడు ఎంత ప్రభావితంగా మారిపోయిందో అనేదానికి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మేజర్లా మైనర్లా అనే తేడా అసలు ఏమీ ఉండట్లేదు. ప్రేమ పేరుతో కావచ్చు, లేకపోతే ఇంకో విధంగా కావచ్చు, ఈ ట్రాప్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని వాడుకొని వదిలేయడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే కోకొల్లలుగా నమోదవుతున్నాయి. అంటే వెలుగులోకి వస్తున్నాయి, చాలా తక్కువ అనే చెప్పొచ్చు. బట్ బయటపడని ఇష్యూస్ చాలానే ఉంటున్నాయి. ఎందుకంటే పరువు పోతుందనే ఇంకో విధంగానూ అసలు బయటకు కూడా రావట్లేదు. ఎందుకంటే చాలా టైమ్స్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోటోలు కావచ్చు, వీడియోలు తీసుకోవడం కావచ్చు, ఇవంతా వెరీ కామన్ అయిపోయిన పరిస్థితి. సో ఈ వీటినే వాడుకొని బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు చాలా అంటే చాలా సర్వసాధారణం అయిపోయింది. స్కూల్ పిల్లలకు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఇదే ఇప్పుడు అనర్థాలకు దారితీస్తుంది అనుకోవచ్చు. ఈ ఘటన గట్కేసర్కు సంబంధించిన మైనర్ బాలికను ఎట్లా ట్రాప్ చేశాడు ఒక యువకుడు అనేది పోలీసులు ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు. ఎందుకంటే ఆమెను బెదిరించడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, బంగారం తీసుకురమ్మడం, ఆ తర్వాత అది కూడా అక్కడికి కూడా ఆగకుండా మళ్ళా ఇప్పుడు ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిండో వాళ్ళ చెల్లిని కూడా నా వద్దకు తీసుకురా అంటూ ఆ మైనర్ బాలికను వేధించడం ఇప్పుడు కలకలమైతే క్రియేట్ అవుతోంది. ఇది ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔషాపూర్లో జరిగినటువంటి ఘటన. ఘట్కేసర్కు చెందినటువంటి బాలికకు అదే ప్రాంతానికి చెందినటువంటి ఈ అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిండు. ఇది కాస్త ప్రేమగా మారిపోయింది. అంటే అది అసలు దీన్ని ప్రేమ అంటారా? ఎందుకంటే మైనర్ బాలిక, తనకి ఏం తెలుసు? జస్ట్ ట్రాప్ అనుకోవచ్చు, ఆకర్షణ అనుకోవచ్చు, అసలు ఏమీ తెలియకుండా అమాయకత్వం అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ అవినాష్ రెడ్డి అనే అతను పరిచయం అయిండు. ఇది కాస్త ప్రేమగా మారింది అనుకుంది. ఆ తర్వాత వారిద్దరు కూడా అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఆ తర్వాత కలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకునేవాళ్ళు. సో అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ యువకుడు అసలు ప్రేమ కాదు, అసలు ఏమీ కాదు, ఖచ్చితంగా మోసం చేద్దాము అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈమె అక్క అన్నమాట, ఈమెతోని ప్రేమాయణం నడిపినట్టుగా చేసి ఆ తర్వాత వెంటనే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏమని? ఈ ఫోటోలు వీడియోలన్నీ కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తాను, నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకురా అని వేధించడం స్టార్ట్ చేశాడు. పాపం ఆమె భయపడిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో బెదిరింపులను భరించి ఇంకా లాభం లేదనుకుంది. ఇంకా నాకు వేరే దారి లేదు, సరే ఇచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా వీడియోలన్నీ కూడా డిలీట్ చేస్తానని ప్రామిస్ చేసిండు. కాబట్టి సో ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలకు కూడా వాళ్ళు పేరెంట్స్కి తెలియకుండానే పూర్తిగా తీసుకెళ్ళి ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయకుండా మళ్ళీ ఇంకో పన్నాగం అనుకోవచ్చు, ఈ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయలేదు, ఇంకో బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు. అది ఏంటి అంటే, నువ్వు కాదు నీ చెల్లిని తీసుకొచ్చి నాకు అప్పగించు, అప్పుడు కానీ నేను పూర్తిగా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తాను, అట్లాగే ఫోటోలు కూడా డిలీట్ చేస్తాను అని కుట్రపూరితంగా ఆ బాలికను వేధించడం స్టార్ట్ చేశాడు. ఇంకా అసలు ఏమీ అర్థం కాలేదు, పూర్తిగా షాక్లో ఉండిపోయింది. సో అప్పుడు మోసపోయానని గ్రహించింది. ఒకవైపేమో నగలు పోయాయనే బాధ, ఇంకోవైపేమో అసలు వాడు నా చెల్లిని కూడా అప్పగించాలంటున్నాడు, అసలు వీడెంత దుర్మార్గుడు అని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఇక చేసేదేమీ లేదనుకుంది, ఇక చనిపోవడం ఒక్కటే మార్గం అనుకుంది. సో అందుకనే ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి. సో అదే ఆ సందర్భాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు కాబట్టి ఆ మైనర్ను కాపాడినరు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా తరలించి ఇప్పుడు ఆమెకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి
కారణం ఏంది అనేది అప్పుడు పేరెంట్స్ తెలుసుకోగలిగినరు. వెంటనే తండ్రి తిరుమల రెడ్డి ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అసలు అవినాష్ రెడ్డి ఎట్లా వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసిండు, వాళ్ళ ఇంట్లో బంగారం ఎట్లా తీసుకున్నాడు, అట్లా తర్వాత మా ఇంకో కూతురుని కూడా తీసుకురమ్మని బ్లాక్మెయిల్ ఎట్లా చేసిండు, పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. సో వీటన్నిటి ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. కానీ ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే మైనర్స్ ఎంత ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు. అట్లాగే సోషల్ మీడియా అనర్థాలకే దారితీస్తుంది, కానీ దానివల్ల అసలు ఎట్లాంటి ఉపయోగం లేదు అనేటువంటిది ఎంత స్పష్టమవుతోంది ఈ ఇన్సిడెంట్తో అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ఆర్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా సరే మైనర్ బాలికలు ఎవరైనా ఇట్లాంటి ట్రాప్లో ఇలా మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నా సరే దయచేసి భయపడకుండా మీ పేరెంట్స్ కన్నా చెప్పండి. పేరెంట్స్ లేకపోతే మీకు క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. దయచేసి ఇట్లాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ఎందుకంటే మీకు తెలియకుండా ఇట్లాంటి ట్రాప్లో పడిపోతున్నారు, ఆ తర్వాత జీవితాలని అక్కడనే ముగించేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక మెసేజ్ అనుకోండి. ఈ ఇన్సిడెంట్ ద్వారా అయినా ఎవరైనా ఇట్లాంటి దాంట్లో ఉంటే మాత్రం దయచేసి బయట పడండి అనేది మాత్రం పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు